విమాన ప్రమాదంలో మరణించిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కో విషాదగాథ. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృత్యువాత పడ్డారు. రాజస్థాన్కు చెందిన ప్రతీక్ జోషి గత 6 ఏళ్లుగా లండన్లోనే పనిచేస్తున్నారు. ఆయన కల కుటుంబం మొత్తాన్ని లండన్ తీసుకువెళ్లి అక్కడే స్థిరపడాలని. ఎట్టకేలకు ఆ కల నెరవేరే రోజు వచ్చిందని సంబరపడ్డారు. భార్య, 3 పిల్లలను తీసుకుని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరారు. విమానం టేకాఫ్ కు ముందు కుటుంబంతో సెల్ఫీ దిగి బంధుమిత్రులకు గుడ్ బై చెబుతూ షేర్ చేశారు. అయితే అదే చివరి ప్రయాణమని, తిరిగి రాని లోకాలకు వెళ్తున్నామని ఆ క్షణంలో వారికి తెలియదు. లండన్ ప్రయాణం ఖరారు కావడంతో ప్రతీక్ జోషి భార్య కోమి వ్యాస్ తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశారు. వారి 3 పిల్లలు మిరాయ్, నకుల్, ప్రద్యుత్లు సహా కుటుంబం మొత్తం ఈ ప్రమాదంలో మరణించారు. గత 6 ఏళ్లుగా లండన్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్న ప్రతీక్ జోషి ఈ 6 ఏళ్లు భార్య బిడ్డలను లండన్ తీసుకువెళ్లి అక్కడే స్థిరపడాలన్న లక్ష్యంతోనే ఉన్నారు. ఆ లక్ష్య సాధన కోసం శ్రమించారు. చివరకు అన్ని అనుకున్నట్లుగా జరుగుతున్నాయని అనుకుంటున్న సమయంలో తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్టుగా ఘోర విమాన ప్రమాదంలో కుటుంబం మొత్తం మరణించింది. ఇలా ఈ ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరిది ఒక్కో విషాదగాథ. అందులో రాజస్థాన్ కు చెందిన ఖుష్బూ గాథ ఒకటి. ఆమె భర్త లండన్ లో విద్య అభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన భర్తను కలిసేందుకు ఆమె లండన్ బయలుదేరారు. అయితే ఆమె లండన్ చేరలేదు. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. అలాగే భారత పర్యటనకు వచ్చిన 2 బ్రిటిషర్లది మరో విషాదం. భారత్ సంస్కృతి పట్ల అభిమానంతో భారత్ లో పర్యాటక ప్రదేశాలను చూసి ఆ అనుభవాలను జీవితాంతం పదిలంగా దాచుకోవాలనుకున్న ఆశలో 2 బ్రిటిషర్లు భారత పర్యటనకు వచ్చి బ్రిటన్ కు తిరుగు ప్రయాణమయ్యారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 2 అసువులు బాశారు. బుధవారం అనగా జూన్ 11 వీరు ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. భారత్ లో ఇది మాకు చివరి రాత్రి అంటూ మొదలుపెట్టి భారత్ పర్యటన మాకు ఎన్నో మరుపురాని అనుభూతులను మిగిల్చింది. ఈ పర్యటనతో భారత్ పట్ల మా అభిమానం, ఇష్టం ఎన్నో రెట్లు పెరిగింది. కొన్ని గంటల్లో ఈ దేశం విడిచి వెళ్తున్నాం. అందుకు చాలా బాధగా ఉంటోంది అంటూ సాగిన వారి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కంటతడి పెట్టిస్తోంది. భారత్ పై అంతటి అభిమానాన్ని పెంచుకున్న వారు ఇలా విమాన ప్రమాదంలో మరణించడం బాధేస్తోందంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.